నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. ఈరోజు యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అయోధ్యను చూడడం జరుగుతా ఉంది. ఈ రోజు ఒక అద్భుత ఘట్టం, చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజుగా ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఆ అయోధ్యలో ఆ రామ మందిరంపై 22 అడుగుల కాషాయ జెండానైతే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. దాంట్లో శ్రీ నరేంద్ర మోదీజీ చాలా భావోద్వేగానికి కూడా గురయ్యారు. నిజంగా అతని జన్మ ధన్యమైంది. దాంతో పాటు మన భారత్ లో మనం ఉంటున్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఇవాళ గర్విస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఉదయ్ మహారాజ్ గారు అయితే ఉన్నారు, జ్యోతిష మరియు వాస్తుశాస్త్ర నిపుణులు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడదాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సో ఈ రోజు నిజంగా ఇది ఒక అద్భుత ఘట్టంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులు చాలా మంది మహానుభావులు ఎంతో మంది వచ్చి ఆ శ్రీరామచంద్రుని ధ్వజారోహణ మహోత్సవానికి రావడం జరిగింది. సో ఎలా చెప్తారండి దీని గురించి? ఒక రామరాజ్యం రాబోతుంది అనడానికి ధ్వజారోహణ ఘట్టం, ఈ రోజు జరిగిన ధ్వజారోహణ ఘట్టం చాలా ఆనందదాయకం. మేము పంచాంగంలో ఈ రోజు మంచి రోజు, అంటే ఈ రోజు చాలా పుణ్యమైన రోజు, ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, ఈ రోజు ఇది పండగ ఇలాంటి అని చెప్తుంటాం. అవునండి. కానీ వాస్తవంగా ఈ రోజు పవిత్రమైన రోజు. ఎందుకంటే శ్రీరాముడి యొక్క ఆలయం ముందు ధ్వజారోహణం ఆ జరిగే యొక్క క్రమము ప్రధాని గారు ఆయన స్వయంగా ఆయన చేతులతోని చేయడం మనం అందరం చూసుంటాం. నేను కూడా చూస్తున్నాను, మీరు కూడా చూశారు. శిఖరం పైన, ఆలయ శిఖరం పైన 22 అడుగుల కాషాయ ధ్వజము. ఈ ధ్వజారోహణం అన్నది ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే ఒక రోజు. అవునండి. ఆయన ధ్వజారోహణం చేస్తున్న సమయంలో ఒక వైబ్రేషన్ అక్కడ ఆయనకే, అంటే నా జన్మ ధన్యమైంది, అంటే నా జన్మ సార్థకత్వమైంది, నేను చేసే ఒక కార్యం ఏదైతే చేయడానికి వచ్చానో ఆ కార్యం సంపూర్ణమైంది అనే ఒక భావనతోని ఆయన ధ్వజానికి దండం పెడుతున్నారు. దండం పెడుతున్నప్పుడు వైబ్రేషన్ ఆ షేక్ అవుతున్నది చెయ్యి. అది అద్భుతమైన సన్నివేశం, వర్ణించలేని. కాబట్టి మనకు భారతదేశానికి ఇలాంటి ఒక ప్రధాని అవసరం. ఈయన తర్వాత కూడా ఇలాంటి ప్రధాని మనకు అవసరం. కాబట్టి మనం మర్చిపోలేని ఒక ఘట్టం ఈరోజు. నాకు మాటలు రావట్లేదు కాబట్టి ఆనందంగా ఉన్నది నిజంగా. ఇంకోటి ఏంటంటే ధర్మధ్వజం. అది ధర్మధ్వజం ధర్మము ఇక్కడ నుంచి రక్షింపబడుతుందని చెప్పేసి ఆ ధ్వజం ఎత్తి ఆయన గర్వంగా చాటి చెప్పే ఒక రోజు ఈ రోజే. కాబట్టి ఆయన చెప్పకుండానే అర్థమవుతున్నది మనకు. కాబట్టి నేను కాదు, ఇలా మన యావత్ భారతదేశంలో ఉన్న హిందూ బంధువులు అందరూ కూడా పెదాల మీద ఒక చిరునవ్వుని తీసుకొచ్చిన రోజు నిజంగా. సో ఇక్కడ ఈ కార్యక్రమంలో చూసుకుంటే అక్కడ యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్, చాలా మంది మన ఫాలోవర్స్ కావచ్చు, మన హిందూ బంధువులందరికీ కూడా ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్. దాంతో పాటు RSS ప్రముఖ్ మోహన్ భగవత్ గారు కూడా అక్కడ దాంట్లో రావడం జరిగింది. దాంట్లో ఆ ధ్వజారోహణ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం ఉన్నారు. సో RSS స్టార్ట్ అయ్యి కూడా 100 years గడిచింది. ఇప్పటికీ అడుగు పెట్టామని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం, పూర్తయిందని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో ఈ 100 years లో అయోధ్యలో జరిగినటువంటి ఈ ధ్వజారోహణ కూడా చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అవునండి. ఎన్నో ఏళ్ల కళ, ఎన్నో వందల సంవత్సరాల నుంచి అసలు ఆ రామ మందిర యొక్క నిరీక్షణ హిందూ బంధువుల యొక్క గుండెల్లో ఒక ఆశగా మిగిలిపోయి దాన్ని సంపూర్ణం చేసి ఈ రోజు ధ్వజారోహణం చేసి RSS కావచ్చు, తర్వాత BJP కావచ్చు, ఒక హిందూ బంధువుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చారు. అంటే రాముడు ప్రతిష్టాపన అయింది,
ధ్వజారోహణమైంది, గుడి కట్టారు, ప్రతిష్టాపన అయింది, ధ్వజారోహణమైంది, పూర్తయిపోయిందని. పూర్తయిపోయింది అనగానే ఏంటంటే రామరాజ్యం కూడా ప్రారంభమైంది అని అర్థం. కాబట్టి ఇక్కడ నుంచి ఏంటంటే మన హిందూ బంధువులు అందరూ కూడా ఏంటంటే రాముడి యొక్క మార్గంలో నడుస్తూ, అంటే ధర్మ మార్గంలో నడుస్తూ ఈ ధర్మాన్ని నిలబెట్టే ఒక ప్రయత్నంలో, నిలబెట్టే ఒక దిశలో వెళ్ళాలని చెప్పేసి హిందూ బంధువులతో పాటు ఈ హిందూ యువత ఏదైతే ఉందో ఈ యువతకు అందరికీ నేను విన్నపించుకుంటున్నాను. కాబట్టి మనం ఇన్నాళ్ళు మత్తులో ఉన్న ఆ మత్తులోంచి బయటకు వచ్చి ఇప్పటికైనా సరే మన ధర్మం పైన, మన ధర్మం పట్ల మనం భక్తి, ప్రేమ ఇది పెంచుకొని దీన్ని కాపాడదాము. ధర్మో రక్షితి రక్షిత. వాళ్ళు దాన్ని పాటించారు, చూపించారు, చేసి చూపించారు. అవునండి. మనం ఏం చేస్తున్నాము? మనం పుట్టినందుకు ఏదో ఒకటి చేసుకోవాలి కదా. తినడం, పడుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని గండమేనా? నువ్వు పుట్టిన నేలకి నువ్వు ఏం చేస్తున్నావు? నిన్ను కన్న నేలకి నువ్వు ఏం చేస్తున్నావు? కన్న తల్లికి మనం గౌరవిస్తాం కదా, మరి కన్న తల్లే కదా భారత్ మాత అంటున్నాం కదా. మరి ఆ మాతకి నువ్వు ఏం చేశావు అన్నది ఒక్కసారి యువత ఆలోచించాలి. యువతతో పాటు మన హిందూ బంధువులందరిలో కూడా ఈ ఆలోచన రావాలి. ఫ్యామిలీతోనే గడిపేయడం కాదు, అది ఒక భాగం. దేశం కోసం కూడా సమయం గడపాలి, దేశం కోసం కూడా అడుగులు ముందుకు వేయాలి. కాబట్టి మీ ద్వారా నేను యువతకి, ఆ హిందూ బంధువులందరికీ ఇది చెప్పదలుచుకున్నాను. చాలా మంది అయోధ్య అనగానే మీరు చెప్తున్నటువంటి టాపిక్ గురించి వింటుంటే, మాట్లాడుతుంటే కూడా ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఏ రకంగా అయితే భావోద్వేగం కలిగిందో మనం మాట్లాడుతుంటే కూడా కొంచెం ఆ రకమైనటువంటి ఫీల్ వస్తుంది. అంటే మనం ఈ గడ్డపైన పుట్టినందుకు ప్రతి ఒక్కరికి వస్తుందేమో అండి ఇదంతా కూడా. చూడండి, ఇది మనకు ప్రపంచం అంటే ఒక భూగోళం. భూగోళం అంటే ఇక్కడ మనకు మళ్ళీ శాస్త్రంలో మన పూజలో తీసుకుంటే భూమాత అని చెప్తారు. అవునండి. భూమాత అంటే భారతదేశం కాదండి, మొత్తం భూమాతలో దేవుడు ఎక్కడ పుట్టాడండి? కేవలం భారతదేశంలో. ఎప్పుడు పుట్టాడండి? ఈ భూగోళం రకరకాలుగా అభివృద్ధి చెందుతూ భారతదేశం తయారైన తర్వాత దేవతలందరూ అక్కడ పుట్టడం జరిగింది. యుగాల నుంచి వస్తున్న చరిత్ర. అక్కడనే ఎందుకు పుట్టారండి మన దేవతలు? ఇంకొక దేశంలో ఎందుకు పుట్టలేదు? ఇక్కడనే ఎందుకు పుట్టారు అంటే ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం అన్నది గుడి. మనం ఇంట్లో దేవుడికి ఒక గుడి కట్టుకుంటాం కదా, ఒక రూమ్ కట్టుకుంటాం కదా, అలానే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం గుడి లాంటిది. దేవతలందరూ ఇక్కడనే పుట్టారు, జ్ఞానం అంతా ఇక్కడనే ఉంది. ప్రపంచ దేశాలందరూ ఇక్కడికి వచ్చి జ్ఞానం స్వీకరించి, అంటే జ్ఞానం పొంది వెళ్ళారు. అంతటి అమోఘమైనటువంటి జ్ఞాన సంపద కలిగిన దేశము, దేవుడు పుట్టిన దేశము, దేవుడు నడయాడిన దేశము, రాముడు నడయాడిన దేశము. ఈ దీంట్లో మళ్ళీ రెండు భాగాలు ఏంటంటే, దేవుడు ఉత్తర భాగంలో పుట్టాడు, తర్వాత దక్షిణ భాగంలో నడయాడాడు. ఇది కర్మభూమి. జన్మభూమి అదైతే ఇది కర్మభూమి అండి. ఇక్కడ మట్టిలో కణమే రామ్ హే. ప్రతి ఒక్క మట్టిలో ఒక ఇసుక రేవలో రాముడు ఉన్నాడు, గాలిలో రాముడు ఉన్నాడు, ప్రతి ఒక్క ఆకు కదలికలో రాముడు ఉన్నాడు. కాబట్టి మన లోపలనే రాముడు ఉన్నాడు. అక్కడ ధ్వజం ఏదైతే 22 అడుగుల ధ్వజం ఏదైతే పెట్టారో మన లోపల రాముడిని నిలపడం, అలా నిలపాలి అని చెప్పేసి ప్రధాని గారు చెప్పకుండానే చెప్తున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా బాధేస్తుందండి. అక్కడ యూపీ ప్రభుత్వమే కావచ్చు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియాలో చాలా విధ్వంసాలు జరుగుతా ఉన్నాయి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఎట్ ది సేమ్ టైం బీజేపీ ప్రభుత్వం ఎంత పటిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు ఇక్కడ అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆ బలరామ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఇక్కడ ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇంత బాగా చేసుకున్నటువంటి ఈ ఆలయాన్ని మా ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు ఒక్కొక్క ఇటుకని కూడా తీసేసే రోజు మేము తీసుకొస్తామని కొంతమంది మాట్లాడడం జరుగుతూ ఉంది. దానికి ధీటుగా ఒక్కొక్కరు ఏమన్నారంటే, ఎక్కడెక్కడి నుంచి ఇటుకలు తీస్తా ఉన్నారు, ఒక్కొక్కరిని నరికి, ఒక్కొక్కరి తలలు నరికి అక్కడ పెట్టి మళ్ళీ గుడిని నిర్మిస్తామని చెప్పేసి కొంతమంది హిందువులు మాట్లాడడం జరిగింది. సో ఎట్లా చూస్తారండి ఈ మాటలు అనే దాని గురించి? చూడండి, మన భారతదేశంలో చాలా రాజ్యాలు, పూర్వం మనం తీసుకుంటే 16 జానపదాలు. ప్రతి రాజ్యం గొప్పగా, సుభిక్షంగా, అందంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా రాజులు వేయలేరు. సో మన వాళ్ళు మన ఇంట్లో, మీరు నేను ఒక ఇంట్లో ఉన్నామండి, మీరు నేను గొడవ పడతాం, తర్వాత కలిసిపోతాం, మీకు నాకు ఏం ఇబ్బంది లేదు. మీరు హిందువే, నేను హిందువునే. కానీ ఇక్కడ మనం పర్సనల్ గా గొడవ పడుతున్నాం, హిందువుగా గొడవ పడతలేదు.
కానీ బయట నుంచి దాడికి వచ్చిన వాడు, అంటే బయట వచ్చే ఒక ఫారినర్, మన ఇంటికి సంబంధం లేని ఒక వ్యక్తి, వీడు వచ్చి మన తలలు నరికి కూల్చేసి పరిపాలన చేస్తుంటే ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో మనం హిందువులం ఉండిపోయి ఇలా బతికాం ఎన్ని సంవత్సరాల నుంచి. ఆ బతికిన తర్వాత మనకు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ అరాచకం చూపించి 100 సంవత్సరాలు అండి, 800 సంవత్సరాలు గడిచినాయి, మనం బానిసలుగా బతుకుతున్నాం ఇప్పుడు కూడా. తర్వాత మనకు 1947లో ఇండిపెండెన్స్ డే వచ్చింది అని అనుకుంటున్నాం, కానీ రాలేదండి ఇండిపెండెన్స్ డే. ఆ ఇండిపెండెన్స్ డే రోజు మనకు ఇండిపెండెన్స్ రాలేదు, ఇంకొక వర్గానికి ఇండిపెండెన్స్ వచ్చింది. అంటే వారి చేతిలో పెట్టారు, నాకు సపరేట్ దేశం కావాలా అని చెప్పి కొట్లాడిన వర్గం చీల్చేసి ఇచ్చేశారు. ఇచ్చేసినాక ఇంకా నీకేం పని ఇక్కడ, ఇంకా నీకేం కావాలి అంటే మన ధర్మం పట్ల కక్ష, మన ధర్మం పట్ల అసహనత. ఇదేనా అండి మీ ధర్మం నేర్పింది? ధర్మం అంటే ఏంటంటే మనిషిగా ఉంటూ ఇంకో మనిషిని బతికించాలి. నువ్వు బతుకు, ఇంకోని బతికించు, నీతో పాటు ఉన్న వాళ్ళని బతికించు. మన ధర్మం ఏం చెప్తుందండి? ధర్మం మనం చెట్టుని పూజిస్తాము, పుట్టని పూజిస్తాము, మనిషిలో దేవుణ్ణి చూసుకుంటాము. ఇంటికి వచ్చే అతిథి దేవో భవ అంటున్నాం. అవునండి, అంటే అతిథిలో కూడా దేవుణ్ణి చూసే సంస్కృతి మనది, అంతే కదా. కాబట్టి అవతల వాడు వచ్చినప్పుడు మనం వాళ్ళని యాక్సెప్ట్ చేశాము. యాక్సెప్ట్ చేసినప్పుడు అరే మనల్ని యాక్సెప్ట్ చేశారు కదా, మనతో పాటు ఉంటున్నారు అంటే మనం వస్తే ఉండమన్నారు కదా. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇంకో వర్గం వాళ్ళకి హిందువులు పెట్టిన భిక్ష మీకు, హిందువులు పెట్టిన భిక్ష మీకు. ఈ భిక్షతోని బతుకుతున్నారు. అంటే భిక్షం ఎత్తుక్కుంటూ మా కూడే తింటూ మా కూడా ఉంటూ ధర్మనాశనంకై పాల్పడుతున్నారు. ఈ వర్గంలో మంచి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు చెప్తారండి. అంటే వీళ్ళు ఏంటంటే ట్యూన్ చేయబడిన వాళ్ళు. అవును, తీవ్రవాదులు అంటారు, ట్యూన్ చేయబడి. కానీ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ మాతో మాట్లాడతారు, చెప్తారు మహారాజు ఇలా జరుగుతుంది. కాబట్టి నేను మన హిందూ యువతకి అలానే హిందూ బంధువులందరికీ ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు ధర్మ ఆచరణ మొదలు పెడతారో అప్పుడే ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. లేదంటే మీ పూర్వీకులు, మన పూర్వీకులు ఎలా అయితే ఊచకొత్త కోయబడ్డారు అలానే మీరు కూడా, నేను కూడా మన భావితరాలకి మనం ఎవరో తెలియని ఒక స్థితిలో ఉండిపోతాము. రేపు నీ అస్తిత్వం ఏందో తెలియకుండా సమాధి అయిపోతుంది. అవును, కాబట్టి మనం నిద్ర లేవాల్సిన ఒక సమయం ఇప్పటికైనా మేల్కోండి. అవునండి, మేల్కోండి. తెల్లవారినే లేచి లైన్ కడతారో ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేయండి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మన వ్యవహారాలు, మన ఆహారాలు, మన ఆలోచనలు ఎప్పుడైతే మారి ధర్మం పట్ల అవగాహనకి వస్తాయో అప్పుడు సరైన హిందూ రాజ్యం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆ ధ్వజారోహణం ఈరోజు జరిగిందో అది ప్రతీకగా తీసుకొని ఇప్పటికైనా సరే హిందూ యువత ముందుకు వస్తుంది, మేల్కొంటుంది అని చెప్పి నేను ఒక చిన్న ఒక ఆశతోనైతే ఉన్నాను. జరుగుతుంది కూడా. రైట్, కాబట్టి అందరు కూడా మనం అందరం అదే బాటలో వెళ్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్.